జ్యోతిష్య మార్గంలో అంటే మనం పుట్టగానే మనం రాయించుకుంటాం గదా! హ్మ్. దానిలో మన సంతానం భాగ్యం ఉందా? లేదా? అని తెలిసిపోతుందా గురుగారు? హ్మ్. హ్మ్. సంతాన భావాలుంటాయన్నమాట. అచ్చా! ఎవరికైనా సరే సంతానం కలగాలంటే లగ్న, పంచమ అండ్ గురుస్థానం. ఓకే. లగ్న స్థానం, పంచమ స్థానం, గురువు. ఓకే. ఈ 3 స్థానాలు బాగోవాలన్నమాట. ఓకే. లగ్నం బలంగా ఉండాలి. పంచమ స్థానం శుభంగా ఉండాలి. ఓకే. గురువు గ్రహ అనుగ్రహం కావాలన్నమాట. ఓకే. సంతాన కారకుడు గురువు అన్నమాట. హ్మ్. ఆహ్, స సంతాన స్థానం పంచమ స్థానం. ప్రతి ఓకే. వాళ్ళ జాతకంలో పంచమ స్థానం సంతాన స్థానం. ఇంక లగ్న భావం దేహాన్ని తెలియజేస్తది. హ్మ్. జీవుడన్నమాట. హ్మ్. పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. ఆ దేహాలను బట్టి శరీరం వస్తది. పంచ గురు అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. వాళ్ళు ఎటువంటి సంతానం అనేది డిసైడ్ చేసి ఆత్మ ప్రవేశపెట్టేవాడు భగవంతుడు. ఓకే. సో, 1, 5, 9 ఈ 4 ఈ 3 స్థానాలు శుభంగా ఉంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి మంచి సంతానం కలుగుతుంది. ఓకే. ఇందులో ఏ లోపం ఉన్నా ఆ రకమైన అవరోధాలు, ఓకే. ఆటంకాలు వస్తా ఉంటాయి. ఓకే. అసలు ఈ 3 చెడిపోయినాయి అంటే అనపత్య యోగం అంటారు. వారికి సంతానమే ఉండదు. ఓహ్! అది మెయిన్ కారణం. రైట్. మరి కొందరికి గురుగారు సంతానం పుట్టి వెంటనే చనిపోతుంటారు. ఈ దానికి సంతానం కారణం ఏంటి గురుగారు? సంతానం చూడాలంటే దీని ఎక్కడి నుంచి అంటే మనిషి దేహం సంతరించుకున్న తర్వాత ప్యూబర్టీ వచ్చింది. ఆ అవును. దేహాలు ముందు మెయిన్ కారణం. ఆ దేహం ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఈ సంతాన విషయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ దేహంలో జరుగుతా ఉంటాయన్నమాట. ఓకే. స్త్రీలకు రజస్వల అయినప్పుడు, అవును. పురుషులకి నూనూగు మీసాలు నూతన యవ్వనుడంటారు. అవును. 16, 14-17 సంవత్సరాల మధ్యలో వారికి స్త్రీకి, పురుషుడికి ఆ సంబంధిత అవయవాలు పెరగడం, అవును. జనరేట్ అవ్వడం హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. మగవాళ్ళకైతే యాండ్రోజన్స్, అవును. ఆడవాళ్ళకైతే ఈస్ట్రోజన్. రైట్. ఈ 2 స్త్రీ పురుష కణాలకి యాండ్రోజన్, స్త్రీ ఎగ్‌కి ఏమో ఈస్ట్రోజన్ కారణం అన్నమాట. కరెక్ట్. అప్పుడు అవి వస్తాయన్నమాట. అప్పుడు మగవాడికి మాస్క్యులైనిటీ మగాడు అన్నది నిరూపించేది ఏంటంటే అది మీసం. అవును. ఆడవారికి మగవాడికి మీసకట్టు, ఆడవారికి చనుకట్టు. హ్మ్. ఈ 2 సెకండరీ సెక్సువల్ సింప్టమ్స్ అన్నమాట. హ్మ్. అవి వచ్చిన దగ్గర నుంచి వీడికి నేను పురుషుడినని, మగవాడినని వీడికి తెలుస్తది. అవును. అవును. నేను స్త్రీనని వాళ్ళకి తెలుస్తది. అవును. సో, అందుకోసం స్త్రీ స్వభావం, వారి చనుకట్టు, వారి దేహ స్వభావాన్ని బట్టి తెలుస్తది. పురుషుడికి మీసకట్టుదల తెలుస్తది. హ్మ్. సో, ఈ 2 చూస్తారు మెయిన్. అవును. ఎవరైనా టీనేజ్ వచ్చేసరికి ఆకర్షణ జరిగేప్పుడు వీళ్ళలో మీసాన్ని, వాళ్ళలో అవును. చూస్తా ఉంటారు. అవును. ఆ రెండిటి మీదే ఉంటదనమాట. సో, అవన్నీ డెవలప్ అయినయి బాగున్నాయంటే, వారు దేహం పరిపుష్టిగా సిద్ధంగా ఉన్నది అవును. అని అర్థం అనమాట. వాటిలో ఏమన్నా లోపాలున్నాయంటే, వారికి దానికి సంబంధించిన లోపాలొస్తాయన్నమాట. అవును. దేహజాత లోపాలు, దైవజాత లోపాలు. ముందు దేహజాత లోపాలు తెలుసుకుంటే, తర్వాత దైవ లోపాలేంటని తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే. దేహజాత లోపాలు పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణాల ఉత్పత్తి కావాలి. ఓకే. శుక్రకణాల ఉత్పత్తికి శుక్రుడు వీర్యానికి కారకుడు. ఆ వీర్యం సరిగా ఉంటుందా? ఉండదా? అది చెడిపోతదనేదని 3 గ్రహాలు కారకులవుతాయి. ఓకే. కుజుడు, బుధుడు, శని. వీళ్ళు ముగ్గురు కారకులవుతారనమాట. ఆహ్, వృశ్చిక లగ్నం గాని, వృశ్చిక రాశి గాని హ్మ్. వారికి 6, 8 స్థానాలు, 12 స్థానాలయినప్పుడు అక్కడ ఈ కుజుడు, ఈ బుధుడు, శని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు పురుషుల్లో వీర్య కణాలు ఉత్పత్తి కాకపోవటం, ఉత్పత్తి అయినా సరిపడా స్పెర్మ్ కౌంట్ అంటారు. అది ఉండకపోవటం, స్పెర్మ్ కౌంట్ ఉన్న మూవ్‌మెంట్ ఉండకపోవటం. ఇటువంటి లోపాలొస్తాయి. ఓకే. అట్లాగే స్త్రీలలో ఎగ్ ఫార్మేషన్, ఎగ్ ఫార్మ్ కాకపోవటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వటం, డిశ్చార్జ్ ఎక్కువ అవ్వటం ఇటువంటివి జరుగుతాయన్నమాట. శుక్రుడు, శని, బుధుడు వీటి ముగ్గురు కారణం. బుధుడైతే వంధ్యత్వానికి కారకుడన్నమాట. ఓకే. ఎవరికైనా సంతాన లోపాలు, దేహజాత లోపాలు ఉన్నాయంటే దానికి బుధుడు కారకుడు. ఓకే. బుధుడి అనుగ్రహం ఉంటే వారికి పూర్ణత్వం వస్తది. బుధుడి అనుగ్రహం లేకపోతే వంచస్తం వస్తది. ఓకే. అట్లాగే కొంతమంది కొంత వయసు దాకా అమ్మాయిలాగా, అబ్బాయిలాగా ఉండి అవును. తర్వాత సడెన్‌గా వేరే సెక్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. రిట్రోగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. అవును. సడెన్‌గా ఒక పురుషుడు నేను స్త్రీనని భావించుకుంటూ స్త్రీలాగా మేకప్ అవ్వటం చేస్తుంటాడు. హ్మ్. అలాగే ఒక స్త్రీ పురుషుడిలాగా ప్రవర్తించడం జరుగుద్ది. అవును. దానికి కారకుడు బుధుడన్నమాట. బుధ గ్రహ దోషాలు ఉన్నప్పుడు అటువంటివి జరుగుతాయి. ఓకే. సో, ఈ దేహజాత లోపాలు వారి జాతకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే తెలుసుకొని, హ్మ్. వాటికి తగిన కారణాలు తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే ఆ దేహజాత లోపాలు తొలగుతాయి. రైట్. ఇంకా దైవజాత లోపాలన్నమాట. ఆ! దైవుడి అనుగ్రహం ఉంటుంది. సంతానం
కలగకపోవడానికి సంతాన లోపానికి 9 రకాల కారణాలు ఉన్నాయి. ఓకే. దైవశాపం, ఆహ్, పితృశాపం, ఓకే. మాతృశాపం, భ్రాతృశాపం, ఆ! మాతుల శాపం, పత్ని శాపం, ఆ! గురుశాపం, శత్రుశాపం, సర్పశాపం. హ్మ్. ఈ 9 రకాల శాపాలు ఉన్నవారికి సంతాన లోపం కావటం గానీ, సంతాన అవరోధం గానీ ఇటువంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఓహ్! వారి జాతకాలను బట్టి ఏ లోపం ఉన్నదనేది తెలుస్తుంది. రైట్. గురుగారు సర్పశాపం అన్నారు గదా! మరి ఈ సర్పదోషం అనేది ఇప్పుడు మన సిటీలో ఉంటారు. వీళ్ళందరూ సిటీలోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పాముని చూసి గూడా ఉండరు చాలామంది. వాళ్ళకి గూడా సర్పదోషం ఉంది. పిల్లలు కలగలేదు అంటారు. అదెట్లా మరి? సర్పశాపం, సర్పదోషం సిటీ గాదు. ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూలనైనా వస్తదండి. ఆ! ఐస్‌లాండ్ అనే ఒక కంట్రీ ఉంది. అక్కడైతే సర్పాలు ఆ! ఉండవసలనమాట. అది. అక్కడ గూడా వస్తదా? ఆ! అక్కడున్న వాళ్ళకి కూడా లోపం ఉంటే అక్కడే వస్తది. ఆ! తక్షక తక్షకుడు అదే హ్మ్. ఉదంతం ఒకటున్నది. అవును. అతనితోని మరణం కావాలంటే నిమ్మకాయలో ఎళ్లి అతన్ని అవును. చంపేసి అతన్ని పరీక్షించడానికి చేసాడు. అవును. ఆ రకమైనవి ఉంటాయి. అలాగ సర్పశాపం అనేది ఎక్కడున్నా సరే వస్తది. పొలంలో పనిచేసే రైతులుంటారు చాలామంది. అవును. వారు 360 రోజులు పొలం వెళ్ళినా అవును. వారికి ఆ యోగం లేదంటే వారికి సర్పం కనిపించదు. ఓకే. కానీ మీరు దోషం ఉన్నవాళ్ళు రోడ్డు మీదకెళ్తే చాలు సిటీ గాదు ఎక్కడున్న అపార్ట్మెంట్స్‌లో ఉన్నా సర్పం కనిపిస్తది. అంటే కనిపిస్తది. కనిపిస్తుందా? కనిపిస్తది. డెఫినిట్‌గా వాళ్ళ ఇళ్ళలోకొస్తాయి. ఆ! సర్పాలొస్తాయి. వచ్చి హెచ్చరించి వెళ్తా ఉంటాయన్నమాట. ఓకే. అవి వాళ్ళు తెలుసుకోవాలి. హ్మ్. అది. ఓకే. రైట్. గురుగారు 'నయనతార' లాంటి వాళ్ళు మొన్న 'నయనతారను' గూడా ఐవీఎఫ్ చేయించుకుంది. సంతానాన్ని అలా కన్నారు గదా వీళ్ళు. సో, దీనికి వాళ్ళకి సంతాన లోపం ఉండడం వల్ల ఇటువంటి వాటికెళ్తున్నారా? ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా? అసలు అసలు మనం ఐవీఎఫ్ అనేది కరెక్టేనా? అసలు మన సంతానం అనేది ఎన్ని రకాలో తెలుసుకోవాలి ముందు. అచ్చా! ఓకే. 12 రకాల సంతానం ఉంటారన్నమాట. ఆ! 12 రకాల సంతానం ఉన్నారు. ఔరస, ఆ! శాత్నజ, బీజోత్పన్న, గూఢోత్పన్న, క్రీత, కృత్రిమ, ఆహ్, ఆహ్, కానీన, సహోడ, పౌనోర్భవ, ప్రభవ, అధమ ప్రభవ, అపవిద్ధ 12 రకాల సంతానం. ఓడియమ్మ! ఆ! ఔరస సంతానం. ఆ! ఔరసుడే వారసుడయ్యారన్నమాట. అచ్చా! ఔరసుడే వారసుడు. ఔరస సంస్కృత శబ్దం, వారసుడు తెలుగు శబ్దం. అచ్చా! ఓకే. తన పెళ్లి చేసుకున్న భార్యాభర్తలిద్దరూ హ్మ్. భర్త వీర్యం వల్ల భార్య గర్భంలో జన్మించిన పిల్లలు ఔరసులు, ఓకే. వారసులన్నమాట. రైట్. అవును. వారికి లోపం లేదు. అవును. అప్పుడు భార్య గర్భంలో వేరే వీర్యంతో జన్మించే పిల్లలు క్షాత్రజ్ఞులు. హ్మ్. భర్త వీర్యంతో కాకుండా వేరే వీర్యంతో జన్మించిన అచ్చా! వాళ్ళు. ఆ! వాళ్ళు క్షాత్రజ్ఞులు. పాండవులు క్షాత్రజ్ఞులు. హ్మ్. కుంతీదేవికి భర్త అనుమతితో ధర్మరాజు వల్ల, ఇంద్రుడి వల్ల, వాయుదేవుడి వల్ల పుట్టినవారు క్షాత్రజ్ఞులు. ఓకే. అందుకే దుర్యోధనుడు వాళ్ళు వారసులు గారు క్షాత్రజ్ఞులు. ఆ! అందుకు వాళ్ళకి నేను రాజ్యభాగం ఇవ్వనన్నాడు. అచ్చచ్చచ్చచ్చచ్చా! తర్వాత వచ్చేసరికి బీజోత్పన్నుడు. ఆ! తన పురుషుడి బీజంతో వేరే గర్భంలో పిల్లలు పుడితే వాళ్ళు బీజోత్పన్నులు. ఆ! భార్య గర్భంలో వేరే వారి వీర్యంతో పుడితే వాళ్ళు గూఢోత్పన్నులు. అది క్షత్రజులన్నారు కదా! క్షత్రజులన్నారు. క్షాత్రజులు విత్ పర్మిషన్. ఓహ్! విత్ పర్మిషన్. అచ్చా! ఇది వితౌట్ పర్మిషన్. పాండురాజు పర్మిషన్‌తో అచ్చచ్చచ్చా! కుంతీదేవి వాళ్ళని ప్రార్థించి సంతానాన్ని పొంది. హ్మ్. ఇది వితౌట్ పర్మిషన్. ఓకే. అందుకే బీజోత్పన్నుడు, గూఢోత్పన్నుడు. అచ్చా! అంటే రహస్యం. రహస్యంగా. ఈ భర్త వల్ల సంతానం కలిగే యోగం లేదు. ఆ! దే గెట్ సంథింగ్ ఫ్రమ్ సమ్‌వేర్. అచ్చా! ఓకే. వాళ్ళు 4 రకాలు. హ్మ్. ఇక వచ్చేసరికి దత్తత చేసుకుంటారు. క్రీతుడు. అవును. క్రీతుడంటే ఎవరైనా పిల్లలు పుట్టిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని పుట్టిన శిశువునే, నవజాత శిశువునే తెచ్చేసుకుంటారు డబ్బులిచ్చి. అవును. వాడు క్రీతుడు. ఓహ్! తర్వాత కృత్రిముడు. అంతా అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఎవరు లేకపోతే వేరే వాళ్ళ కొడుకుని వాళ్ళ అనుమతితో దత్తం తీసుకోవడం వాడు కృత్రిముడు. అచ్చా! ఇక అపవిద్ధుడని ఉంటారు. అపవిద్ధుడంటే అనాథ అన్నమాట. వారి ఓహ్! తల్లిదండ్రులు ఎవరో లేరు. తెలియదు. హ్మ్. ఒక అనాథ శరణాలయానికెళ్ళి కొంతమంది అవును. తెచ్చుకొని పిల్లల్ని పెంచుకుంటారు. అవును. వారు అపవిద్ధుడు. అట్లాగే ఇప్పుడు పెంచుకోవటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అవును. యాంజెలీనా జూలీ హ్మ్. హాలీవుడ్ హ్మ్. యాక్ట్రెస్ హ్మ్. ఒక 5, 6గురిని ఆమె పెంచుకుంటుంది హ్మ్. సంతానాన్ని. హ్మ్. వాళ్ళు అపవిద్ధుల్లోకొస్తారు.
అపవిత్రులు. అపవిద్ధులు అపవిద్ధులు అచ్చా! అపవిత్తులు. అపవిద్ధులు. ఓకే. 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 ఆ! ఇక తర్వాత పెళ్లికి ముందే గర్భం దాల్చి ఆ బిడ్డను వదిలేసిన వాడు, అలా పుట్టినవాడు కానీనుడు అవుతాడు. కానీనుడు. కర్ణుడు కానీనుడు. కర్ణుడు, కానీనుడు. ఆ! పెళ్లి జరిగేసరికి భార్య గర్భంలోనే శిశువు ఉంటాడు. హ్మ్. వాడు సహోదరుడు. ఓరి అమ్మ! ఆ! సహోదరుడు. ఆ! ఈ కానీనుడు అపవిద్ధుడు సహోదరుడు. తర్వాత భార్యకి సంతానం కలగట్లేదు. ఆమె అనుమతితో రెండో పెళ్లి చేసుకుంటారు. హ్మ్. ఆమెతో సంతానం కలుగుతుంది. ఆ! వాళ్ళు పునర్భవుడు. పునర్భవుడు. ఆ! లేదా ఒక ఆమెకి భర్త మరణిస్తాడు. హ్మ్. భర్త మరణించిన తర్వాత వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారు. కొంతమందికి భర్త మరణిస్తాడు. ఆ వీర్యంతో సంతానాన్ని కంటారు మళ్ళీ. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఉండగానే భర్త చనిపోతాడు. అవును. తర్వాత పుడతాడు. పిల్లలు పుడతారు. అవును. వాళ్ళు పునర్వభవులు అంటారు. ఈ ఆ! అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటారు ఓకే. మళ్ళీ. ఇక యజమానికి దాసి, వాళ్ళ ఇంటి దాసి వల్ల పుట్టినవాడు హ్మ్. ప్రభవుడు. ప్రభవుడంటే ఈయన విదురుడు ప్రభవుడు. విదురుడు. ఆ! యెస్. యెస్. ఆ! విదురుడు ప్రభవుడు. తర్వాత ఇల్లీగల్‌గా అంటే రిలేషన్‌లో ఉంటారు. రిలేషన్‌లో ఉండి సంతానాన్ని కంటారు. హ్మ్. అట్లా పుట్టినవాడు అక్రమ ప్రభవుడు. హ్మ్. ఓకే. ఉంపుడు గెత్తులు అటువంటి వారికి వచ్చే అచ్చా! అచ్చా! సంతానం. అచ్చా! ఓకే. అక్రమ ప్రభువుడు. ఇన్ని రకాల ఇన్ని సంతానాలు. రకాలున్నాయి. ఓకే. వారి జాతకం ప్రకారం ఏ రకమైన సంతానం అనేది ఆ! తెలుస్తది. ఓకే. ఇవన్నీ చెప్తే తట్టుకునే శక్తి ఆ! అసలు ఈ సమాజానికి లేదు. సో, సంతాన ప్రకరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే.